ఇండస్ట్రియల్ పార్క్ పేరిట ప్రభుత్వం వక్ఫ్ భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. అమరావతి పేరిట తీసుకున్న 43,000 ఎకరాల్లో పార్కు పెట్టుకోవాలని సూచించారు. 1 సెంటు వక్ఫ్ భూమి తీసుకోవడానికి కూడా ఒప్పుకోమన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు అంజద్ బాషా. మీకు ఇండస్ట్రియల్ పార్క్ కట్టాలంటే మీకు ఈ వక్ఫ్ భూములే అవసరమా? మీరు ల్యాండ్ పూలింగ్ ధర ఇప్పటికే 43,000 ఎకరాలు మరి రైతుల కాడి నుంచి తీసుకున్నారు. 43,000 ఎకరాల్లో మీరు రాజధాని కట్టారా? అక్కడి నుంచి మీరు భూములు తీసుకోలేరా? వక్ఫ్ కు సంబంధించిన ఈ వేల కోట్ల రూపాయల భూముల మీద ఈరోజు ఈ ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. దీన్ని వాళ్ళ అనుయాయులకు అంటగట్టాలి అని చెప్పి ఒక దురాలోచనతో మరి ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా చేసినా కూడా భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ భూములు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.